అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని, నిత్యత్వాన్ని కూడా ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. అది ఏమనగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో ఈ విధంగా అంటున్నాడు, ఈ దేహంలో జరిగే మార్పులన్నీ ఆత్మకు వర్తించవు. ఎందుకు ఆత్మకు వర్తించవు? ఆత్మ అనేది ఈ దేహంలో ఉండే మార్పులన్నింటినీ గమనిస్తూ ఉంటుంది. ఈ దేహంలో ఏ మార్పులు జరిగినా ఆత్మకు వర్తించవని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఒక మనిషి బాల్యంలో జరిగిండే సంఘటనను గుర్తుపెట్టుకోగలడు, యవనంలో జరిగే సంఘటనను గుర్తుపెట్టుకోగలడు, ముసలితనంలో అది ఆ వ్యక్తి నేనే అని గుర్తుపట్టగలడు. దానికి కారణం ఈ మార్పులన్నీ దేహానికి వర్తిస్తాయి కానీ ఆత్మకు వర్తించవు. ఎందుకంటే ఆత్మ అనేది శాశ్వతమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.